సంక్రాంతి. ఈ సంక్రాంతి అంటే ఏమిటి? సమ్ అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. గొప్పదైనటువంటి ఆనందాన్ని అనుభవించి ప్రస్తుతానికి నడుస్తున్న ఆనందం కన్నా మరింత ఆనందం. మన సంస్కృతిలో భారతీయ సంప్రదాయంలోనే వరుసగా 3 రోజులు పండుగ వచ్చేటువంటి విషయం ఎక్కడా లేదు. అందుకే శ్రీనాథుడు కూడా ఇది పెద్ద పండగ, గొప్ప పండగ అన్నారు. అంచేత ఈ సంక్రాంతి అనేటువంటిది క్రాంతి, కొత్త కాంతులను తెచ్చేటువంటిది. పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేటువంటి సందర్భం. పట్టణాలకి పల్లెలే పట్టుకొమ్మలుగా ఉంటాయి కాబట్టి రైతులు బాగుంటేనే లోకం బాగుంటుంది. ఆహారం తింటేనే కదా శరీర అవయవాలు పనిచేస్తాయి. కాబట్టి వారికి కృతజ్ఞతగా ఈ సంక్రాంతి పండుగ చాలా విశేషమైనటువంటిది. వారందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. అలాగే ఈ సంక్రాంతికి చాలా గొప్పదైనటువంటి ఆలోచనలు, అనేక రకాలైనటువంటి హరిదాసులు వస్తూ ఉంటారు. అలాగే కుంభదాసులు వస్తూ ఉంటారు. పిట్టల దొరలు వస్తూ ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు పిట్టల దొరలు వస్తూ ఉంటారు. చూడండి ఎంత వినోదమైనటువంటిది. మనం పిల్లా పాపలతో, బంధువులతో కలకలలాడుతూ ఆనందంగా ఉండే సందర్భంలో వాళ్ళు వచ్చి కోట్ల రూపాయలు ఉన్నాయి, అయితే ఓడలున్నాయి, మేడలున్నాయి, తినడానికి తిండే లేదని హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే అతిశయోక్తిగా, అంటే ఆనందింపజేసేటువంటి విధంగా వారి యొక్క మాటలు, చిలోక్తులు ఉంటూ ఉంటాయి. ఇదంతా కూడా ఆనందాన్ని కలగజేసేటువంటి గొప్ప కళ. అలాగే గంగిరెద్దులు మన ఇంటి ముందు వస్తూ ఉంటే గోవు యొక్క పాదస్పర్శ ద్వారా, ఎద్దు యొక్క పాదస్పర్శ ద్వారా మన భూమి పునీతం అవుతుంది. అందువల్ల ఇది ఒక గొప్ప సాంప్రదాయం. ప్రతి ఇంటికి వచ్చి చక్కగా ఎదురుగుండా నుంచి ఉంటుంది. గంగిరెద్దులు వారు వస్తూ ఉంటారు, వారికి దానం చేస్తాం. ఇలా దానం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాదు సంక్రాంతి రోజున మజ్జిగ దానం చేయడం, పెరుగు దానం చేయడం చాలా విశేషం. అలా పెరుగు దానం చేయడం వల్ల యశోదకి కృష్ణ పరమాత్మ లాంటి సంతానం కలిగింది. ఆ కృష్ణ పరమాత్మతో ఆనందాన్ని పొందినటువంటిది. అలాగే ఎవరు చేసినప్పటికీ సంతానం కావలసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పెరుగు దానం చేయడం వల్ల, ఇక్కడ నుంచి 41 రోజులు దానం చేయడం వల్ల చాలా గొప్పది. అంతేకాదు సంక్రాంతి అంటే సంక్రమణం, అంటే సౌరమానం ప్రకారం ధనుసు నుంచి మకరంలోకి ఉత్తరాయణ ప్రవేశం అవ్వడం చేత ఇది సంక్రాంతి అంటారు. ఇది సహజంగా ప్రతి సంక్రమణం కూడా 16 గడియలు ముందు వెనక కూడా మంచి సమయం, ఆ తర్వాత శుభకార్యాలు చేసుకోవచ్చు అని. అయితే ఈ సంక్రమణానికి 40 గడియల దాకా చెప్పారు. కాబట్టి ఈ సంక్రాంతికి పెద్దలకి బియ్యం ఇవ్వడం, అలాగే స్వయం పగదానాలు ఇవ్వడం, బ్రాహ్మణులకి తర్పణాలు వదిలిపెట్టడం వల్ల పితృదేవతలు తృప్తి పొందుతారు అనేటువంటిది మనకి ఇందులో చాలా చక్కగా చినబడుతుంది. అలాగే సంక్రాంతి అని దత్తాని హవ్య కవ్యాని దాతృభి తాని నిత్యం దదాత్యర్కం పునర్జన్మని జన్మని అని చెబుతూ ఉంటారు. దదాత్యర్కం పునర్జన్మని జన్మని అని అంటే మనం ఏదైతే దానం చేస్తూ ఉంటామో మళ్ళీ అదే మనకి తిరిగి వస్తూ ఉంటుందిట. మళ్ళీ రాగల జన్మల్లో అది అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి అదానైన భవేద్ దరిద్రత అన్నారు. చేత దానం అనేటువంటి చాలా విశేషం. సంతానం కావాల్సినటువంటి వాళ్ళు పెరుగు దానం చేయడం చాలా విశేషం. పెద్దలకి బియ్యం ఇవ్వడం, పితృదేవతలు సంతృప్తిపరచడం, అలాగే నూతనమైన వస్త్రాలు ధరించడం, ఇలా చాలా గొప్పదైనటువంటి లక్షణ సముదాయం కలిగినటువంటిది మన యొక్క. అలాగే హరిదాసులు వస్తూ ఉంటారు. వారు కూడా హరినామ సంకీర్తన, ఎప్పుడు కూడా జీవితంలో హరినామం వినటువంటి వాళ్ళు హరినామాన్ని వింటూ ఉంటారు. అటువంటి చెవులు పునీతం చేసుకుంటూ ఉంటాయి, వారు పునీతం అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా గొప్ప సంప్రదాయ సమ్మిళితం కలిగినటువంటిది. ఆనందము, ఆరోగ్యము, భోగము, భాగ్యము, సంతోషము కలిగేటువంటి పండగ. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియపరుస్తూ నమస్కారం.